ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి తెచ్చిన తంట. వచ్చే ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. కాగా ఆయన తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ జేడీ వాన్స్ ఎవరో కాదు, ఆంధ్ర అమ్మాయి ఉషా చిలుకూరి భర్త కావటం గమనార్హం. కృష్ణా జిల్లా పామూరుకు చెందిన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు 1980వ దశకంలోనే అమెరికాకు వెళ్లారు. అక్కడే ఉషా పుట్టి పెరిగారు. ఆమెకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జేడీ వాన్స్. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో గతంలో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. అమెరికా మిత్ర దేశమైన యునైటెడ్ కింగ్డమ్ లేబర్ పార్టీ పాలనలో అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా మారుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వివాదంలో కూరుకుపోయారు. ఇటీవల బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. లేబర్ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లేబర్ పార్టీ పాలనలో యూకే అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉందంటూ ఆయన తేనెతుట్టను కదిపారు. గత వారం జరిగిన యూకే కన్జర్వేటివ్ నేతల సదస్సుకు జేడీ వాన్స్ హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో అణ్వాయుధాలను పెంచుకోవడం ఒకటి అని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అధికారంలో ఉన్న జో బైడెన్ ప్రభుత్వం అణ్వాయుధాల విస్తరణ ముప్పును పట్టించుకోవడం లేదని జేడీ వాన్స్ ఆరోపించారు. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ లేదా ఇరాన్ నిలుస్తాయని తాము అనుకున్నామన్నారు. అయితే చివరకు యునైటెడ్ కింగ్డమ్ లేబర్ పార్టీ పాలనలో అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా నిలుస్తుందని భావిస్తున్నామని జేడీ వాన్స్ హాట్ కామెంట్స్ చేశారు. మిత్రదేశంపై జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే యూకే ఉప ప్రధాని ఏంజెలా రేనర్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల తాము ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోబోమని తెలిపారు. బ్రిటన్ పైనే కాకుండా చైనా పైన జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చైనా అతిపెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాగే గతంలో డొనాల్డ్ ట్రంప్ కు బద్ద వ్యతిరేకిగా జేడీ వాన్స్ ఉండేవారు. ఈ క్రమంలో ఆయనపై పలు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా మారారు. అంతేకాకుండా ట్రంప్ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా తనను ఎంపిక చేసుకునేలా ఎదిగారు.